అరణ్యంలో ఉన్నాడు ఆయన. ఎక్కడున్నాడు? ఎందుకు అరణ్యంలో ఉన్నాడు? 2 కారణాలు ఉండొచ్చు. అంటే మనం ఆలోచించచ్చు. 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, ఈ సమాజములో ఉంటే ఖచ్చితంగా నేను పాపము చేస్తాను. మానవ సమాజంతో ఉంటే ఖచ్చితంగా నేను పాపం చేస్తాను. మాటలతో పాపం చేయొచ్చు, చేతల్లో పాపం చేయొచ్చు, చూపుల్లో పాపం చేయొచ్చు. నేను పరిశుద్ధంగా ఉండాలి అని అరణ్యంలో ఉన్నాడేమో, అది కారణం కావచ్చు. రెండవది, అరణ్యములో ఆయన కోసం మార్గము సరళం చేయాలి. ఎవరి కోసం? రాబోయే యేసుక్రీస్తు కోసం. కాబట్టి దాన్ని నెరవేర్చాలంటే నేను ఎక్కడ ఉండాలి? అరణ్యంలో ఉండాలి. అంటే ఆయన గురించి రాయబడిన ప్రవచన నెరవేర్పు కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు. బాప్తిస్మా యోహాను వలె ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలి. ఒక దీక్ష మనం పూనుకోవాలి. అది ఏంటి ఆ దీక్ష తెలుసా? మన తండ్రి ఎదుట, ఆయన సంకల్పాన్ని నెరవేర్చడంలో మన తండ్రి ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. పరిశుద్ధంగా బ్రతుకు, నిర్దోషంగా ఉండాలి. నిన్ను ఎవరో దోష అర్పణ చేసే విధంగా ఉండొద్దు. బాప్తిస్మా యోహాను ఈ పట్టణంలో ఉంటే ఎక్కడ పాపం అంటుతుందో అని, ఏది తింటే నన్ను ఏమనుకుంటారో అని ఆయన అడవిలో ఉండి తేనె తిన్నాడండి. అడవిలో ఉండి మిడతలు తిన్నాడు తప్ప ప్రజల మధ్యకు వచ్చి ఏమీ తినలేదు. అయినా ఆయన ఏమన్నా తెలుసండి? యేసుక్రీస్తేమో అన్ని తింటేనేమో దయ్యం పట్టినవాడన్న. ఏం తినకపోయినా బాప్తిస్మా యోహాను కూడా అలానే సంబోధిస్తారు. అది అంటే తిన్నా సంబోధిస్తారు, తినకపోయినా సంబోధిస్తారు. కానీ యేసు కంటే ముందు వచ్చి బ్రతికిన బాప్తిస్మా యోహాను పరిశుద్ధుడిగా ఉండడానికి అడవిలో బ్రతికాడు. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి అడవిలో బ్రతకమని నేను అనట్లు, మీరు వెళ్ళి. కానీ భూమి మీద బ్రతుకుతున్న మీరు పవిత్రత, అపవిత్రత అంటుంది. మన క్రియల ద్వారా మనకు అపవిత్రత. ఏంట క్రియలు? నీతిగా, న్యాయంగా అన్యాయం చేసి